గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రైట్. ఏదైతే స్వాతి మృతదేహం సంబంధించిన బాడీ పార్ట్స్ కోసం అయితే సర్చ్ ఆపరేషన్ నడుస్తూ ఉంది గత కొన్ని రోజులుగా అయితే. సో ప్రస్తుతం హైడ్రా సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా మనతో పాటు ఉన్నారు. గత కొన్ని రోజులుగా అయితే సర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. సో రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటనేది వారి మండలి తెలుసుకుందాం. బ్రదర్, ఎన్ని రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు? స్వాతి బాడీ సంబంధించిన బాడీ పార్ట్లు ఏమన్నా లభ్యమైనాయా మీకు? గత 5 రోజుల నుంచి చేస్తున్నాం సార్. గత 5 రోజుల నుంచి. సో ఎలాంటి సర్చ్ ఆపరేషన్ అయితే చేస్తూ ఉన్నారు లోపల? వాటర్ లెవెల్ ఆ రోజుతో పోలిస్తే ఈరోజు ఎలా ఉంది? వాటర్ లెవెల్ తగ్గుతుంది, పెరుగుతుంది సార్. అందులో మా దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ వాడి చూడడం అయితే జరుగుతుంది. సో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ అంటే అంత వాటర్ ఫ్లోటింగ్లో బాడీ పార్ట్స్ వెతకడానికి కొంచెం కష్టమే. ఎలాంటి సర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు? లైఫ్ జాకెట్, రోప్స్ అనేది మా దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి సార్. దాన్ని వాడి చూస్తున్నాం సార్. సో ఇప్పుడు చూసుకుంటే ఆ రోజుతో పోలిస్తే ఈ రోజుకి ఫ్లోటింగ్ వాటర్ అయితే పెరుగుతూ ఉంది ఇప్పటికి కంటిన్యూ కూడా. సో ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో మీరైతే ఆఫీసర్స్ని పెట్టి వెతికించడం జరుగుతూ ఉంది? ఏ ప్లేసెస్లో ఉన్నారు? చాదర్గఢ్ బ్రిడ్జ్, నాగోల్ బ్రిడ్జ్, కుర్రమూల, గౌరెల్లి, కుర్రమూల బ్రిడ్జ్, ఈ 4-5. సో ఒక దగ్గర ఎంతమంది ఉంటా ఉన్నారు సుమారుగా? ఒక్కొక్క ప్లేస్లో సుమారుగా ఎంతమందితో వెతికిస్తూ ఉన్నారు? ఇంకెంత టైం పడితే రెస్క్యూ ఆపరేషన్ కూడా, సర్చ్ ఆపరేషన్ కూడా? సార్ ఒక టీంలో 15 మంది, షిఫ్ట్లో 6 ఉంటాం సార్. అట్లా ఒక 6-7 టీంలు మొత్తం సెర్చ్ చేస్తున్నాం సార్ మేము. ఓకే. ప్రతి బ్రిడ్జ్ దగ్గర కానీ వాగు దగ్గర కానీ ప్రతి చెక్ చేస్తూ ఉన్నాం మేము 24 అవర్స్. ఎప్పటికీ లభ్యమయ్యే అవకాశం ఉందా? ఆ బాడీ మృతదేహం సంబంధించిన బాడీ పార్ట్స్ ఏమైనా దొరికే అవకాశం ఉందా, లేకపోతే ఆశలు వదులుకున్నట్టే ఉంటుందా? మేమైతే సర్చింగ్లో ఉన్నాం సార్. ఖచ్చితంగా కనబడితేనైతే తీయడం అయితే మా బాధ్యత సార్. కంపల్సరీ దొరుకుతానే ఆశ. ఇప్పటి వరకు ఏమైనా లభ్యమయ్యాయా? ఏమైనా బాడీ పార్ట్స్ కానీ సంబంధించి కానీ మీకు స్వాతికి సంబంధించిన ఏమైనా ఆచూకీ కానీ లాంటి ఏమైనా బాడీ పార్ట్ కానీ డ్రెస్సెస్ మెటీరియల్ కానీ ఏమన్నా లభ్యమైనాయా ఏదైనా? ఇప్పటికైతే ఆచూకీ అయితే ఏం లేదు సార్ మా దగ్గర ఇప్పటికైతే. పోయిన వారంలో మాత్రం ఒక డెడ్ బాడీ అనేది ఇక్కడనే మన కొర్రమూల అనే అక్కడ మాత్రం తీసినుండే. సో సేమ్ ఇదే చాదర్గఢ్ బ్రిడ్జ్లో పడిపోయిన వ్యక్తినే సేమ్ అక్కడ కుర్రమామల దగ్గర తీసినాం. సో సుమారుగా అంటే ఇంకెన్ని రోజులు పట్టవచ్చు ఒకవేళ పడితే? ఈ సర్చ్ ఆపరేషన్ ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటారు? అది చెప్పలేం సార్. మేము మా ప్రయత్నం అయితే మేము చేస్తాం. 24 అవర్స్ అయితే ఉంటున్నాం మా టీమ్స్ మొత్తము. 24 అవర్స్ ఉంటున్నాం. ఇంకా 2 రోజులు అనేది మాత్రం సార్ మా ఎస్ఎఫ్ఓ సారు, పైన అధికారులు కానీ, రెస్క్యూ ఆఫీసరు వీళ్ళందరూ ఇంకా చెప్పిన రోజులు మేము ఇక్కడ 24 అవర్స్ అయితే ఇక్కడ స్టేజ్ ఉంటుంది సార్. ఎలాంటి ఎక్విప్మెంట్ వాడుతూ ఉన్నారు? ఈ నీళ్ళల్లో అంత ఫ్లోటింగ్ పోతా ఉంది వాటరు. ఎలాంటి ఎక్విప్మెంట్తో సర్చ్ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు? ఆ ఎక్విప్మెంట్ ఏం వాడుతూ ఉన్నారు? లైఫ్ జాకెట్, లైఫ్ బాయ్, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి సార్. అవి దాన్ని బట్టి వాడుతున్నాం సార్ మేము. సుమారుగా ఇంతకుముందు బాడీ పార్ట్స్ అనేది లోపల అడుక్కుపోయి ఉంటాయా, లేకపోతే పైకి తేలుతూ ఉంటాయా, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి, లేకపోతే ఎలాంటి అంటే ఉందని అనుకుంటున్నారు ఇక్కడే, లేకపోతే ఇక్కడి నుంచి కొట్టుకెళ్ళిపోయిన అవకాశం ఉందంటారు బాడీ పార్ట్స్ కూడా? అట్లయితే చెప్పలేం సార్. అది అయితే కనబడితే పైకి మాత్రం తేలితే మాత్రం తీయడం అయితే కంపల్సరీ అయితే తీయడం ఉంటుంది, జరుగుతుంది సార్. సో బాడీ పైకి వస్తే తర్వాత మాత్రం కంపల్సరీ తీయడం అయితే జరుగుతుంది. సో మెయిన్గా చూసుకుంటే ఆ తల భాగం దొరికే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఒక రాయికి కట్టి నదిలో వేయడం జరిగిందంటూ కూడా నిందితుడు చెప్పుకోవడం జరిగింది. పోలీసులకు అయితే వామోలో వేయడం జరిగింది. సో నీళ్ళల్లో అడుగున ఉన్నది పైకి లేచే అవకాశం ఉన్నది దొరుకుతుంది అంటారు అదంతా కూడా? అయితే ఇది వాటర్ ఫ్లోటింగ్ కొంచెం తగ్గితే కనిపెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్ మా దగ్గర. ఈ వాటర్ ఎక్కువ అవడం వల్ల కొంచెం అది కనపడకపోతుంది. కొంచెం తగ్గితే అప్పుడు ఏదైనా ఉంటే చెప్పగలుగుతాం సార్. ఏదైతే గత కొన్ని రోజుల క్రితం మన ఆగస్టు 23వ తారీఖున స్వాతి మర్డర్ అయితే జరగడం జరిగింది. తన భర్త అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా చేసి ఈ మూసీ నదులు ఏదైతే మీరు విజువల్స్ చూసుకున్నారో ఆ మూసీ నదిలోనే వేయడం జరిగింది. ఎంత కిరాతకంగా అంటే గత 23వ తారీఖున చనిపోయిన మృతదేహం దాదాపు మన అందరికీ విషయం తెలిసి లోపు ఆదివారం 24వ తారీఖు అయితే విషయం అందరికీ తెలియడం జరిగింది. సో ఏంటని మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తే ఆ భర్త ఏదైతే గర్భిణీగా ఉన్న భార్యని అనుమానం పెనుభూతంగా మారి అతి కిరాతకంగా చంపి ఏదైతే ఆ భార్య మృతదేహాన్ని నామరూపాలు లేకుండా ఎలాంటి ఆధారం లేకుండా చేయడం కోసం ఎక్కడికక్కడ ఒక యాక్సెల్ బ్లేడ్ లాంటిది ఫ్రేమ్ కొనుక్కొని రావడం చేసి ఆ భార్యని ఆ కాళ్ళు వేరుగా చేయడం జరిగింది, ముక్కలు వేరుగా చేసి
ప్రతి ఒక్కటి కూడా ఆ కవర్లలో ప్యాక్ చేసుకొని, ఆ కవర్లలో ఏదైతే మనం డస్ట్‌బిన్ కవర్స్ వాడుతూ ఉంటాం. మనందరం గార్బేజ్ పడేయడానికి డస్ట్‌బిన్ కవర్స్ అయితే వాడుతూ ఉంటాం. అలాంటి గార్బేజ్ కవర్లలో ఒక గార్బేజ్ దాంట్లో కాళ్ళు, ఇంకో దాంట్లో చేతులు, అలా ప్రతి ఒక్కటి కూడా వేసుకుంటూ వచ్చి బైక్ మీద తను ఉంటున్న ఏదైతే బోడుప్పల్లో తను ఉంటాడో అక్కడి నుంచి సుమారు 15 కిలోమీటర్లు బైక్ మీద ట్రావెల్ చేసుకుంటూ వచ్చి, ఏదైతే మనం చూస్తూ ఉన్నాం విజువల్స్‌లో, మూసీ నది ఏదైతే ఇంత ఉధృతంగా ప్రవహిస్తూ ఉందో, ఈ నదిలోకి వచ్చి ఒక్కొక్క పాటుగా కవర్‌లో తీసుకొచ్చి ఇందులో పడేయడం జరిగింది. ఎంత దారుణం, ఎంత కిరాతకం అంటే దాదాపు గత 5 రోజులుగా రెస్క్యూ టీమ్ అయితే ఏదైతే రెస్క్యూ టీమ్ ఉంటుందో మన హైడ్రా టీమ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఆ తలను కూడా వేరు చేసి బాడీ నుంచి వేరు చేయడం జరిగింది. ఆ వేరు చేసిన దాన్ని ఒక పోలీసులకి, నిందితుడు ఏదైతే పోలీసులకు చెప్పిన వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అతని వాగ్మూలం ప్రకారం, నిందితుడు చెప్పిన ప్రకారం, మహేందర్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఆ ఇటుక పిల్ల ఏదైతే ఒక ఇటుక రాయికి తలను దారంతో కట్టి తీసుకొచ్చి కవర్లో కట్టి ఏదైతే మీరు చూస్తున్నారు విజువల్స్లో, ఈ మూసీ నదిలో పడేయడం జరిగింది. అంటే ఇంత దారుణాలు చేస్తూ ఉంటే ఎక్కడికి తప్పించుకుపోతాం అంటూ అంత ధీమాగా ఉంటా ఉన్నారు. మరీ కిరాతకంగా మారుతూ ఉన్నారు. మనిషా సైకోనో అర్థం కావడం లేదు. ఇలా కూడా ఉంటారా మనుషులు? ఒకసారి చూసుకుంటే ఎంత ప్రవాహం అంటే మన మూసీ నది గత కొన్ని రోజులు కురిసిన వర్షాలకి, అతి భారీ వర్షాలకి ఫ్లోటింగ్ అయితే పోటెత్తుతూ ఉంది. ఒక్కసారిగా ఉధృత వాతావరణం లాగా ఒక ఫ్లోటింగ్ పోతూ ఉంది. ఇందులో ఒక మనిషి పడినా గల్లంతైనా కూడా దొరకని పరిస్థితిలో ఒక మృతదేహం తన భార్యని ఏదైతే వికారాబాద్లో ఉంటూ వారు ప్రేమించి పెళ్లి చేసుకొని తన భార్య అంటే సుమారుగా 20 రోజుల క్రితమే వికారాబాద్ నుంచి భార్యను ఈ బోడుప్పల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడే సుమారుగా 20 రోజులుగా నివాసం ఉంటా ఉన్నారు. సో కావాలని చంపడం కోసమే హైదరాబాద్ తీసుకొచ్చినట్టుగా ఇక్కడికి తీసుకొచ్చి కంప్లీట్గా ప్లాన్ చేసుకొని ఏమిలా చంపాలి, ఏం చేయాలంటూ కూడా ప్లాన్ చేసుకున్నట్టుగా కనపడుతూ ఉంది. ఆ మహేందర్ది అయితే మరీ ఇంత కిరాతకంగా ఉంటాడా? భార్యపై అనుమానం, తన గర్భంపై అనుమానం, ఈ పుట్టబోయే బిడ్డ నా వారసత్వం కాదంటూ తనకు వచ్చిన మైండ్లో పుట్టిన పురుగు ఆలోచనలకి ఒక నిండు ప్రాణాన్ని అయితే తీశాడు ఆ మహేందర్. ఇంత దారుణమా? ఒక గర్భిణీ స్త్రీని, కడుపుతో ఉన్న భార్యని, తన రక్తమే తన కడుపులో పెరుగుతూ ఉంది, అది గుర్తించకుండా అనుమానంతో భార్యని చంపేసి ముక్కలుగా చేసి ఆ బాడీ పార్ట్లను అయితే ఒక్కొక్క పీస్గా మనిషికి చేతులు ఎలా వచ్చాయో ఆ దేవుడే క్షమించడు, అంత కిరాతకంగా చేశాడు. ఏమీ తెలియనట్టుగా అంత చేసి మళ్ళీ ఫోన్లో వాళ్ళ చెల్లికి మెసేజ్ పెడతా ఉన్నాడు. తిన్నారా లేదా అంటూ కూడా చెల్లికి మెసేజ్ చేసి నమ్మించే ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఏమీ తెలియనట్టుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య స్వాతి మిస్సింగ్ కనపడడం లేదు అంటూ కూడా పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. సో వికారాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఏదైతే ఓలా ర్యాపిడో తోలుకుంటూ బైక్ ట్యాక్సీ నడుపుకుంటూ ఉన్నాడు ఆ మహేందర్. సో నిజంగా తోలుతూ ఉన్నాడా మా బైక్ ట్యాక్సీ, లేకపోతే ఇలా చంపేసి భార్యని ముక్కలుగా చేసి ఇందులో పడేయడం కోసం, ప్లాన్ చేసుకోవడం కోసం రోజు ఇలా తిరుగుతూ ఉన్నాడా? అదేంటో అంత కిరాతకంగా ఆలోచించాడు. తీసుకొచ్చి చంపేసి మళ్ళీ ఏం తెలియనంటే పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. పోలీసులు అనుమానంతో కంప్లీట్గా విచారణ చేయడంతో ఆ సీసీటీవీ ఫుటేజ్లో మహేందర్ అయితే మన ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూడొచ్చు, ఒక కవర్లో పదునైన ఆయుధాలను తీసుకురావడం, యాక్సెల్ ఫ్రేమ్ బ్లేడ్లను తీసుకురావడం కూడా కనపడింది. సో చుట్టుపక్కల వారికి కూడా శబ్దాలు రావడం జరిగింది. కంప్లీట్గా ఆరాధిస్తే మహేందరే భార్యని అతి కిరాతకంగా చంపి తీసుకొచ్చి ఒక్కొక్క ముక్కలుగా నంపి బియ్యం బస్తాలు, ఏవైతే మన బస్తాలు ఉంటాయో వాటిల్లో పార్ట్స్ అన్నిటి కూడా తీసుకొచ్చి అందులో వేసుకొని రాత్రి వేళ సమయంలో, తెల్లవారుజాము సమయంలో అంతా కూడా తీసుకొచ్చి ఈ మూసీ నది, ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్న ఈ మూసీ నదిలో పారేయడం జరిగింది. ఇంత కిరాతకమా? కేవలం ఆ భార్య, మీరు చూస్తున్న వరకు మిమ్మల్ని భయపడ్డ మా ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ జరిగిన నిజం అలాంటిది కాబట్టి చెప్తున్నాం. ఇంత దారుణమా? ఓన్లీ మొండెం మట్టుకే మిగిలింది. స్వాతిది అయితే బాడీ మొండెం మట్టుకే మిగిలింది. ఇంతవరకు కూడా బాడీ పార్ట్స్ ఏవీ లభ్యం కాలేదు. తల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఒక పక్క హైడ్రా సిబ్బంది సుమారుగా ఇక్కడ నుంచి కూడా కంటిన్యూస్గా ఇంకో 4 బ్రిడ్జెస్ ఉన్నాయి దీనికి అటాచ్డ్గా. సో ప్రతి బ్రిడ్జ్ దగ్గర కూడా లైఫ్ జాకెట్స్ వేసుకొని, బోట్స్ వేసుకొని కూడా గత 4-5 రోజులుగా స్వాతి తల కానీ బాడీలో కానీ ఏ పార్ట్ కూడా లభ్యం కాలేదు. మిగిలిన బాడీ చెస్ట్ బాడీ మొండెం ఏదైతే ఉంటుందో దాన్ని అమ్మాయి తల్లిదండ్రులు తీసుకెళ్లి వికారాబాద్లో అంత్యక్రియలు అయితే చేయడం జరిగింది. సో నిందితుడు మహేందర్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకొని
కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇంకా సర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. పోలీసులు అయితే విచారణ జరుపుతూ ఉన్నారు. ఇంకా ఈ సర్చ్ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఒకసారిగా మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఒక పక్క ట్రాఫిక్ని మళ్ళిస్తూ, ఒక పక్క ట్రాఫిక్ మళ్ళిస్తూ, ఇంకో పక్క డిఆర్ఎఫ్ సిబ్బంది, హైడ్రా సిబ్బంది ఏదైతే ఉన్నారో ఇంకా సర్చ్ ఆపరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఎంత ప్రవాహం అంటే రోజు రోజుకి కురుస్తున్న వర్షాలకి ఫ్లోటింగ్ లెవెల్ అయితే పెరుగుతూ ఉంది. ఇప్పటి వరకు స్వాతి మృతదేహం ఏదైతే మహేంద్ర నదిలోకి తీసుకొచ్చి ఆ కవర్లో బాడీ పార్ట్స్ని తీసుకొచ్చి అతి దారుణంగా, అతి నిర్లక్ష్యంగా, అంటే ఇంత కూడా జాలి, దయ, కరుణ లాంటి ఏం లేకుండా కట్టుకున్న భార్యని, ప్రేమించి పెళ్ళాడిన భార్యని కళ్ళ ముందే చంపేసి ముక్కలుగా కట్ చేసి ఇదే మూసీ నదిలో, ఇదే ప్రవాహంలో, ఇదే ఫ్లోటింగ్లో విసిరేయడం జరిగింది. ఏదైతే ఇంత ప్రవాహంలో విసిరేసినప్పుడు ఏ బాడీ పార్ట్ కూడా లభ్యం కావదు. అంటే కంప్లీట్గా ఎవిడెన్స్ని అయితే చెడిపేద్దాం అనుకున్నాను. అంటే ఊరు వికారాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న బోడుపల్లో కిరాయికి రెంట్కి అయితే ఉండడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చి పెట్టి భార్య అంటే చుట్టుపక్కల ఎవరికి కూడా అంటే రెంట్కుంటే ఎవరికి అనుమానం రాదు. అప్పటికే 20 రోజులే అవుతుంది. సో ఇక్కడ చంపేసినా కూడా ఎవరికి తెలియదు అనుకున్నాడేమో. ఇంత దూరం తీసుకొచ్చి ఇందులో అయితే పడేయడం జరిగింది. ఇందులో వేస్తే ఎక్కడ దొరుకుతుంది? తనే భర్తగా, తనే స్వర్గం, తనే నా ఆదేరు అంటూ కన్నవాళ్ళని వదిలేసుకొని వచ్చిన స్వాతికి కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. ఎన్ని దారుణాలు చూస్తూ ఉన్నాం. ఈ సర్చ్ ఆపరేషన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఎప్పుడు లభ్యం అవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ మారింది. ఎందుకంటే ఫ్లోటింగ్ లెవెల్ ఒకసారిగా మనం చూసుకుంటే ఇంత భారీ మూసీ రివర్, ఇంత మూసీ నది అంటేనే చాలా పెద్దది. ఇంత భారీ మూసీ నదిలో ఒక ఏదంటే ఇందులో చేపలు కూడా, ఒక భారీ క్యాట్ ఫిషెస్ కూడా ఉంటాయి. ఇందులో ఒక కల్లేబరాలు పడినా, ఏ వస్తువులు పడినా అవి మాంసాన్ని తినేసే చేపలు కూడా ఉన్నాయి ఇందులో. సో ఒకవేళ స్వాతి బాడీ పార్ట్స్ ఏమైనా వెతకడానికి ట్రై చేసినా కూడా ఒకవేళ చేపలు కూడా తినే అవకాశం ఉందంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఇందులో కొన్ని క్యాట్ ఫిషెస్ అవి కలేబరాలను తింటూ ఉంటాయి. ఒకవేళ వాటి బారిన కానీ పడితే అవి మనకు తల కూడా లభించే అవకాశం ఉందంటూ కూడా స్థానికులు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. సో స్టిల్ నౌ ఇంకా కన్క్లూజన్లోనే ఉంది. బాడీ పార్ట్స్ దొరకవా అనేది కూడా కన్క్లూజన్గా ఉంది. దీనిపై ఉమెన్ కమిషన్ మెంబర్స్ కూడా ఒక పిలివేయడం జరిగింది. డీజీపీ గారికి లేఖ కూడా రాస్తూ ఉన్నారు. ఇలాంటి రాక్షసులని, ఇలాంటి క్రూరత్వంగా ఉన్న మైండ్ సెట్ ఫెలోస్ని అయితే వదలకూడదు, కఠినంగా శిక్ష పడాలి. ఇలాంటి వారిని రోడ్డుపై వదిలితే ఇంకెన్నో దారుణాలు జరుగుతాయి. వీరని చూసి ఇంకా ఎంతోమంది రెచ్చిపోతారు. కాబట్టి ఇతనికి ఆ మహేందర్ అనే వ్యక్తికి కఠినంగా శిక్ష పడాలి అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉమెన్ కమిషన్ మెంబర్స్ కూడా దీనిపై పోరాడుతూ ఉన్నారు. స్పెషల్గా మనం మరొకసారి విజువల్ చూసుకుంటే ఒకసారి మనం ఆ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఫ్లోటింగ్ అవుతున్నాయో చూడండి. అవి చాలా వెయిటెడ్గా ఉంటాయి. వాటి రూట్స్ కానీ అవన్నీ కూడా అందులోంచి సైతం లేచి వచ్చి మరి అవి పైకి ఈ ఫ్లోట్లో కొట్టుకెళ్ళిపోతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఆగే పరిస్థితి లేదు. అంత వెయిట్ ఉన్న అవి రూట్స్లోంచి నది లేపుతూ తీసుకెళ్ళిపోతూ ఉంది. అలాంటి దాంట్లో ఒక కవర్లో కట్టిన బాడీ పార్ట్ సింపుల్గా నీళ్ళ మీద పడేసిన ఒక చొప్పులా తేలుకుంటూ ఎక్కడో నాకు సూర్యాపేట వరకు వెళ్తూ ఉంటుంది ఈ మూసీ రివర్. ఇక్కడ హైదరాబాద్ స్టార్ట్ అయిన ఈ మూసీ నది కంటిన్యూస్గా సూర్యాపేట వరకు అయితే వెళ్తూ ఉంటుంది. ఈ సూర్యాపేట వరకు వెళ్ళే ఈ నదిలో స్వాతి తల కానీ, మృతదేహం కానీ ఎక్కడ లభ్యం అవుతాయా అవ్వవా అనేది క్వశ్చన్గానే మారిపోయింది. సో ఆ మహేందర్ నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతనికి కఠినంగా శిక్ష పడాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా. ఇది ఇప్పటివరకు అయితే సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతూ ఉంది. స్వాతి మృతదేహం అయితే కోసం సర్చ్ ఆపరేషన్ నడుస్తూ ఉంది. సో ఆ నిందితుడికి అయితే శిక్ష పడాలంటూ ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నారు. మీకు కూడా కామెంట్ సెక్షన్లో తెలిపే ప్రయత్నం చేయండి. ఇలాంటి దారుణాలు ఎన్నెన్ని చూస్తూ ఉన్నాం. ఒక పక్క కుక్కర్ గురుమూర్తి కేసు మర్చిపోక ముందుకే మరొక కేసు నడుస్తూ ఉంది. ఇది ఇప్పటివరకు స్వాతి కేసులో ఉన్న అప్డేట్స్. కెమెరామ్యాన్ విజయ్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ, బోడుపల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.